హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మవికే. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఏదో కుకింగ్ చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. పాలకూర ఉంది, గ్రీన్ కాలీఫ్లవర్ ఉంది ఇంట్లో. గ్రీన్ కాలీఫ్లవర్ అయినా పాలకూర అయినా ఈ రెండు సూపర్ కాంబినేషన్. అండ్ ఈ రెండు మిక్స్ చేసి ఉండట్లేదు, సపరేట్గానే కుక్ చేస్తున్నాను. సపరేట్గా పాలకూర మన హెల్త్కి మంచిది, అండ్ ఇంకొకటి బ్రోకోలీ కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిది. సో ఈ రెండు కలిపి నేను కర్రీ చేస్తున్నాను. రెండు కర్రీస్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను అనమాట. బ్రోకోలీ కట్ చేశాను, అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఫుల్గా కట్ చేసి పెట్టేసుకొని బ్రోకోలీ కుక్ చేసుకుంటాను నేను కొద్దిగా వేడి వాటర్లో వేసి. ఎందుకంటే మన చిన్న పురుగులు ఆ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, మనకు కలవడకపోవచ్చు. వాటిలో వేస్తే ఏమవుతాయంటే మినీ కుక్ అవుతుంది, అండ్ ఏమైనా ఉన్నా కూడా చనిపోతుంది. మన హెల్త్కి చాలా మంచిది బ్రోకోలీ. ఇప్పుడు సీజన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన డైట్లో ఉన్న వాళ్ళైతే ఇది మోస్ట్గా తీసుకుంటున్నారు. హెల్త్కి, హార్ట్కి అండ్ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడేది బ్రోకోలీ. సో ఎందుకంటే గ్రీన్ అనేది మన కంటికి కూడా చాలా మంచిది, హెల్త్కు అండ్ హెయిర్కి, మన బాడీలో ప్రతిదానికి గ్రీన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. పాలకూర కూడా చాలా చాలా మంచిది. పాలకూర అయితే ఈ మధ్య ఎక్కువగా తీసుకుంటున్నాను నేను. పాలకూర ఫ్రై అని, లేకపోతే ఆలుతో కానీ కాంబినేషన్, ఏదో ఒక దాంట్లో కాంబినేషన్, పప్పు అని, ఇట్లా దేంట్లో ఒక దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు అసలు ఆకుకూరలు చాలా తక్కువగా తినేవాళ్ళము. ఇప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఇంకా తినాల్సిందే తప్పదు. బయట ఫుడ్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే మన హెల్త్ అంతా బాగుంటుంది. సో ఇప్పుడైతే బ్రోకోలీ పక్కన పెట్టేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే యాడ్ చేసుకుంటాను. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మన హెల్త్కి చాలా చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఉంటాయి. బ్రోకోలీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అయినా సరే తెచ్చుకోవాలి. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దబ్బా. బయట ఫుడ్కి అలవాటు పడిపోయి అసలు కూరలు తినడం మానేసామనుకో మన హెల్త్ని మనమే పాడు చేసుకున్నట్టు అయిపోతుంది. సో ఎక్కువ ప్రైస్ ఉన్నా కూడా ఎంత మామంటే 60, 50 లేదా 70, 80 ఈ రేంజ్లో ఉంటుంది ప్రైస్. తెచ్చుకొని మంచిగా కుక్ చేసుకొని వండుకున్నాం అనుకో మన హెల్త్ బాగుంటుంది. అండ్ అప్పుడు వర్క్ చేసుకొని ఇంకొంచెం ఏదైనా సంపాదించుకోవడానికి బాగుంటుంది. మన హెల్తే బాగాలేనప్పుడు మనం ఎంత సేవ్ చేసినా వేస్టే. కాబట్టి మన హెల్త్ మీద మనకి ఆలోచన ఉండాలి. సో ఇదనమాట. ఆనియన్స్ అయితే కుక్ అయిపోయింది. ఒకసారి మూత తీసి ఎంతవరకు అయింది ప్రాసెస్ చూసుకొని ఒకసారి మంచిగా గంటె తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా తెలుసు కదా, పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. చిన్నప్పుడు వంట చేయడమే రాపోతుండే నిజంగా, సీరియస్గా. ఇప్పుడు అనిపిస్తుంది ఇంత ఈజీగా ఎలా చేస్తున్నామా అని. 30 ఇయర్స్కే 60 ఏజ్ అనుభవం వచ్చేసింది జీవితానికి. ఇంకా దాన్ని ఏం చేయలేము, అంతే. కొన్ని పాఠాలు దేవుడు అలా రాసేస్తాడు. అవన్నీ రాసిన తీరును బట్టి లైఫ్ని లీడ్ చేయాలి. కొంతమందికి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటే ఓకే అనిపిస్తుంది అని అంటారు, కానీ ఈ జనరేషన్లో ఎవరికైనా షేర్ చేసామనుకో వాడికి ఒక కామెడీ లాగా, వాడికి ఒక టైం పాస్లా అయిపోతుంది. కాబట్టి ఈ జనరేషన్లో ఏ విషయాలైనా ఎవరికి చెప్పుకోకుండా మనలో మనమే దాచేసుకుంటే బెస్ట్ ఏమో అని నా ఆలోచన. సో ఇదన్నమాట. ఫైనల్గా అల్లం పేస్ట్, పసుపు కూడా యాడ్ చేశాను. ఇంకా బ్రోకోలీ కూడా కొంచెం మినీ కుక్ చేసుకున్నాను కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అలాగే తినేయాలనిపిస్తుంది. నేను తింటాను, ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన హార్ట్కి అండ్ మన హెయిర్కి, మన కంటికి, అన్నిటికీ బ్రోకోలీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫ్యాట్ లాస్కి అయితే ఇంకా ఇంకా ఇంపార్టెంట్. మీరు నా వీడియోస్ని ఫుల్గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇది చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. నిజంగా గ్రీన్గానే ఉంది. ఇంకో 2 days పెడితే ఇంకా పాడైపోద్ది అనేసి నేను కుక్ చేస్తున్నా. ఇది కానీ మగ్గిపోయి ఉంటే మళ్ళీ నాకు క్లాస్ అవుద్ది. కూరగాయలు అట్లనే ఉన్నాయి, ఎందుకు వండలే, అవన్నీ ముచ్చట్లు వస్తాయి. అందుకనే సో మనం కుక్ చేసామనుకో, ఇది మోస్ట్లీ నేను మా ఆయన ఇద్దరమే ఎక్కువ తింటాము. మా పాప మా బాబుతో చాలా కష్టము, వాళ్ళకి ఇట్లా కనబడొద్దు. సో ఇంకేం చేయలేము. వాళ్ళు కేజీకి వచ్చాక మా మమ్మీ ఆ రోజు తినమన్నది నేను తినలేదు, మా మమ్మీ ఇది కుక్ చేసింది నేను తినమంటే ఏరి పక్కన పెట్టినా అని వాళ్ళకు ఒక టైం వచ్చాక అర్థం అవుద్ది. ఇప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ ఏజ్ అలాంటిది. సో టమాటా అండ్ కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్నాను కదా, కారం, ఉప్పు కూడా యాడ్ చేసి ఒక 5 to 6 minutes అట్లా మూత పెట్టి మగ్గించుకుంటే సిమ్లో మగ్గిపోతుంది. అప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వెంటనే వాటర్ కానీ కారం కానీ యాడ్ చేయొద్దు. చూస్తారు కదా,
డైట్ పర్పస్ అయితే బ్రోకోలీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తింటే చాలా హెల్త్కి కూడా మంచిది. ఇంతకుముందు నేను కొంచెం డైట్ పర్పస్ చేసి కొంచెం పచ్చి పచ్చివే తినేదాన్ని. కీర ఇదొకటి అండ్ పల్లీలు ఇవన్నీ మినీ కుక్ చేసుకొని లెమన్ అండ్ ఆనియన్ అన్నీ మిక్స్ చేసుకొని ఒక సాలిడ్లా తయారు చేసుకొని తినేదాన్ని. ఇప్పుడు అంత టైం లేదు, అంత ఏది సెట్ అవ్వట్లేదు. ఇంకా సరేలే అనేసి ఇంకా అలా లీడ్ చేస్తున్నాం లైఫ్ని. ఇంకా సాల్ట్ ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం. చూసారు కదా మగ్గింది. వెంటనే కారం వేసిన వెంటనే మనం వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కూర అంతా టేస్ట్ ఉండదు, కారం కారంగా ఉంటుంది. సో కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే అక్కడికక్కడికి కూర టేస్ట్ సెట్ అవుతుంది అనమాట. సో ఇది ఫైనల్గా అయితే కుక్ మొత్తం అవ్వడానికి వచ్చేసింది. కొంచెం వాటర్ ఇంకొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుందాం. నాకు ఎందుకో కారం తగ్గినట్టు అనిపించింది. మీరు కూడా మీ రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఎవరింట్లో ఎంత తింటారో మన నోటికి మన రుచికి తగ్గట్టు కారం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. బ్రోకోలీ అయితే చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. కాబట్టి మీకు ఒకవేళ ఎక్కడైనా దొరికినా తీసుకొని వండేసుకోండి. ఇది ఒకటి, మష్రూమ్స్ ఒకటి, ఇలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్. మష్రూమ్స్ ఇంకా చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి. సో అది కూడా అప్పుడప్పుడు దొరికినప్పుడు యూజ్ చేసుకోండి. కాస్ట్ ఎక్కువ కదా అని భయపడి కూరగాయలు తినకుండా ఉంటే మన హెల్త్కే నష్టం. కాబట్టి ఎక్కువైనా పర్లేదు, తెచ్చుకొని తిన్నామనుకో మన హెల్త్ మన చేతిలో ఉంటుంది. నేనైతే దానికే ప్రిపరేషన్ ఇస్తాను. అబ్బా హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్, తర్వాత ఇంకేదైనా మనం బాగుంటే వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకుంటే మనీ ఉంటుంది, అప్పుడు మనీ సేవ్ అవుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు హెల్త్ పోగొట్టుకొని మనీ సేవ్ చేసామనుకో ఇది తీసుకెళ్ళి రోగాన్ని పెట్టాల్సి వస్తుంది. సో ఇంకేంటి, బ్రోకోలీ అయితే అయింది. వేరే పొయ్యి మీదకి అయితే షిఫ్ట్ చేశాను. ఇంకో కడాయి పెట్టేసుకున్నాను, ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇదేంటంటే పాలకూర అండ్ ఆలు కాంబినేషన్లో ఒక కర్రీ ప్రిపరేషన్ అనమాట. దీంట్లో వాటర్ అసలు యాడ్ చేయని అవసరం లేదు అండ్ కారం కూడా అవసరం లేదు. పచ్చిమిర్చితోటి సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. పాలకూర ఆలు కాంబినేషన్ ఎలా ఉంటుందా అని కొంతమంది డౌట్ వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ కాంబినేషను. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. సో ఆనియన్స్ కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. నాకు కరివేపాకు పిచ్చి ఎక్కువ. కర్రీలో ప్రతి దాంట్లో కరివేపాకు ఉండాల్సిందే. ఒకవేళ ఎలా మగ్గిపోయింది ఫ్రిడ్జ్లో అన్నప్పుడు మళ్ళీ వెంటనే తీసుకుంటా. కరివేపాకు చాలా మంచిది. ఒక ముక్క కూడా కరివేపాకు ముక్క అయితే నేను ఎప్పుడు వేస్ట్ చేయను, అన్నంలో నంచుకొని తినేస్తాను. మీరు కూడా డెఫినెట్గా అన్నీ తినండి. పిల్లలతో చాలా ఇబ్బంది అబ్బా, అన్నీ ఏరి పక్కన పెట్టేస్తారు. వీళ్ళతో ఏం చేయాలో కూడా చెప్తే ఇప్పుడు అర్థం కాదు. ఒక టైం వచ్చాక అరే మా మమ్మీ ఆ రోజు చెప్పింది ఎందుకు వినలేదా అని వాళ్ళు ఫీల్ అయ్యే క్షణం ఒకటి వస్తుంది. ఇప్పుడు మనం ఫీల్ అవుతున్నాం కదా, అప్పుడు మన అమ్మ చెప్తే మనం విన్నమేంది. సో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేస్తున్నా, ఎందుకంటే మనం కారము అంటే ఇంకా కారపొడి యాడ్ చేయట్లేదు కాబట్టి. సో ఇదన్నమాట. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత అది చూసుకుందాం మన బ్రోకోలీ ఎంతవరకు వచ్చిందని. సిమ్లో పెట్టి మగ్గిచ్చాం కదా. సో ఫైనల్గా బ్రోకోలీ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. చూస్తారు కదా, ఇంకా గార్నిష్ చేసేయడానికి బౌల్లో అలాంటిది ఏం లేదు. మనం మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేను కడాయిలోనే ఉంచేస్తా, ఇంకా వేరే దాంట్లోకి ఎత్తిపోయడం అలా ఏం చెయ్య. సో ఇదనమాట. ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా ఒకసారి మంచిగా కలుపుకొని అల్లం పేస్ట్ పసుపు యాడ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుకొని పాలకూర అండ్ ఆలు ఇవి రెండు కూడా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఇంకొద్దిగా మగ్గించామనుకో పచ్చిమిర్చి పచ్చిదనం అనేది ఘాటు తగ్గుద్ది. చూసిరు కదా మగ్గిపోయింది. ఇంకా మన ఆలుగడ్డ పాలకూర ఉంది కదా, అవి రెండు కూడా అది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అసలు పాలకూర ఏంటో మరి, పాలకూర చూస్తేనే నాకు నోరు ఊరిపోద్ది. మెంతమైన పాలకూర అయినా తోటకూర అయినా ఇవి వండగానే లేసిపోద్ది. అండ్ ఇంకో విషయం ఏంటంటే 10 కట్టలు తీసుకుంటే ఒక కట్ట అంత కూర అవుద్ది. ఇంకా చూసారు కదా, ఇవి యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర అండ్ టమాటా. యాక్చువల్ టమాటా వేయొద్దు అనుకున్నా, కానీ కొద్దిగా మిగిలింది కాబట్టి వేసేస్తున్నా. మరి వేస్ట్ చేయడం అనవసరం కదా, వేసేసుకుంటే సరిపోద్ది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. సో ఇంకా మూత పెట్టి అయితే మగ్గిద్దాం సిమ్లో, అంటే కొంచెం హైలో పెట్టుకోవాలి, ఓవర్ హై కూడా పెట్టొద్దు, అడుగంటి కూర పాడైపోతుంది. ఎంత చెప్పాలన్నా సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఇది మగ్గినంతసేపు ఖాళీగా అలాగే చూస్తూ అయితే ఉండలేను నేను. అది మగ్గేంతలోపు ఇంకా సింక్లో ఉన్న బాసళ్ళు అవన్నీ ఇంకా బౌల్ ఏమైనా ఉంటే తోమేసి నీట్గా పెట్టేసుకుంటాను. సాల్ట్ యాడ్ చేస్తున్నా.
మనం ఎట్లాగో పచ్చిమిర్చి యాడ్ చేసాం, కారపొడి యాడ్ చేయట్లేదు కాబట్టి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నా వీడియోస్ కానీ నా కుకింగ్ కానీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఏమన్నా టిప్స్ చెప్పాలి అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఓకే ఇలా చేశానేమో అని. సో మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఏం యూజ్ చేయలేదు, మామూలు మన ఇంట్లో ఉన్నాయి, టమాటా, ఆలుగడ్డ, పాలకూర, ఇవన్నీ తక్కువ ఖర్చుతో కూడుకున్నాయి. ఒక బ్రోకోల్ అంటారా, మన హెల్త్కి సంబంధించింది కాబట్టి ఎక్కడున్నా వెతికి మరి తెచ్చుకొని వండుకోండి. దాని విషయంలో మాత్రం ఏం కాంప్రమైజ్ అవ్వద్దు. మన హెల్త్ మన చేతిలోనే ఉంది. ఇంకా డాక్టర్లే చేతికి వెళ్ళింది అనుకో, మళ్ళీ అది ఇంటికి రావాలంటే చాలా కష్టం. కాబట్టి ఇంకొక 5 to 10 minutes అయితే సిమ్లో మగ్గించుకున్నాం. ఆ లోపు మునక్కాయలు ఉన్నాయన్నమాట. మునక్కాయలు ఇలాగే పెట్టేస్తే తర్వాత తోలు తీయడానికి రాదు. సో ఇంకా ఇది కుక్ అయ్యేలోపు ఉన్న మునక్కాయల్ని కొంచెం క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనేసి, ఇంకా కస్టమర్స్ అయితే ఎవరు కాల్ చేయలేదు నాకు. ఆ లోపు కుకింగ్ ఫినిష్ చేసుకొని కిందికి వెళ్ళిపోతే ఇంకా పని ఫినిష్ అయినట్టే అనేసి ఉన్న టిఫిన్ బాక్స్లు అవన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట. ఇంకా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది ఈవినింగ్ టైం, యాక్చువల్లీ ఈవినింగ్ అంటే 4:30 to 5. ఈ టైంలో నేను కుకింగ్ ఫినిష్ చేసుకొని కిందికి వెళ్ళిపోతాను అనమాట. చూస్తారు కదా ఇప్పటికే అవి బెండ్ అయిపోతున్నాయి. ఇంకా అందుకనే ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది, మళ్ళీ రేపు రిస్క్ ఉండదు అనేసి అయితే నేను ఈరోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నా. మునక్కాయ కాంబినేషన్లో చాలా, మునక్కాయ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగానే ఉన్నాయి, అండ్ పాలకూర హెల్త్ బెనిఫిట్స్ ఉంది, అండ్ బ్రోకోలీ హెల్త్ బెనిఫిట్స్. ఇందులో ఏది మన హెల్త్కి హాని కలిగించదు. మోస్ట్ ఇంపార్టెంట్ కర్రీ అయితే ఇది. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి, కామెంట్ చేయండి, మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమి మన వాళ్ళ అల్లం పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు అవి ఇంతకంటే పెద్దగా ఏమన్నా వేసాను ఏం లేదు. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చెప్తున్నాను అని కాదు, మీరు ఒకసారి ట్రై చేస్తే మీరు కూడా సేమ్ ఇదే మాట చెప్తారు. చూసారు కదా, మనం ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు. పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు పాలకూర నుంచే ఎక్కువ వాటర్ యాడ్ అవుతుంది. కాబట్టి మనం వాటర్ వేయాల్సిన పని లేదు, వాటర్ అసలు అవసరమే లేదు. వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఇలాంటి కర్రీస్లో చప్పదనం వస్తుంది, నోటికి రుచి ఉండదు. సో దీంట్లో కొద్దిగా ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఆల్రెడీ మగ్గినాయి అండ్ బంగాళదుంపలు కూడా మగ్గిపోయినాయి. సో కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. సిమ్లోనే మగ్గించుకోవాలి. మనం ఎక్కువ ఓవర్గా హైపర్గా మంట పెట్టామనుకో కర్రీ ఖరాబ్ అయిపోతుంది, అడుగంటుతుంది, ఉడకదు. సో ఇంకొకసారి మళ్ళీ ఒకసారి మంచిగా కూర మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే ఎంతవరకు కుక్ అయింది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా, నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే దగ్గర పడిపోయింది, చూస్తారు కదా. ఇంకొక 2 minutes 3 minutes అలా మ్యాక్సిమం సిమ్లోనే మగ్గించానమాట కర్రీని. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మన హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీసే నేను చేశాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. కర్రీ మాత్రం చాలా బాగుంది. ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఆలూస్ ఆల్రెడీ కుక్ అయిపోయినాయి. కొద్దిగా మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకున్నాం అనుకో, ఆ వేడికి మొత్తం మగ్గిపోద్ది. బంగాళదుంపలకు పెద్ద టైం ఎక్కువ పట్టదు కాబట్టి సిమ్లో మనం మగ్గించుకుంటే సరిపోతుంది. సూపర్ కాంబినేషన్, టేస్ట్ మాత్రం బాగుంది అండ్ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బ్రోకోల్ ఎక్కడైనా దొరికితే డెఫినెట్గా మీరు తీసుకొని కుక్ చేసుకోండి. ఫైనల్గా అయితే కుకింగ్ ఫినిష్ అయిపోయింది. సో ఇదనమాట. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏమైనా టిప్స్ ఇవ్వాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో చెప్పండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్, హెల్త్కి సంబంధించిన బెస్ట్ కర్రీస్. ఫైనల్గా అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను, మూత పెట్టేసుకుంటే వేడికి ఇంకా మగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.